ఇదొక్కటే కాదు, సిటీ మొత్తం మీ ఫ్లెక్సీలు ఉన్న చోట మా ఫ్లెక్సీలు ఉంటాయి. ఎప్పుడు ఎవరినో ఒకరిని ముంచాలనే ఆలోచన తప్ప నీ అంతటి నువ్వు ఎదగాలనే ఆలోచన నీకు రాదు కదా. పోలీసులను పిలిపిస్తావా? పిలిపించు. వాడు పుట్టినరోజని నువ్వు ప్రసాదం తెచ్చిస్తే, రక్తం వచ్చేలా వాళ్ళు నిన్ను తోసేస్తే, వాడిలో కనీసం చలనం కలగలేదంటే వాడు కొడుకు లాంటి వాడే గాని కొడుకు కాదుగా. మెడపెట్టి నెట్టిన అసలు నువ్వు నా తల్లివే కాదని మొహాన అన్నా. ఇంకా నువ్వు వాడి కోసం ఇంత వెంపర్లాడుతున్నావంటే నువ్వు తల్లి లాంటి దానివి కాదమ్మా, వాడికి కన్న తల్లివే. ఏ కాదా? కాదని ఆ చిన్న మీద ఒట్టేసి చెప్పు. నీ మౌనమే చెబుతుందమ్మా నువ్వు వాడికి ఏమవుతావో. ఈ ప్రపంచంలో ఒక కన్నతల్లి మాత్రమే కొడుకు చీకొట్టిన వాడి కోసం వెంపర్లాడేది. వెనకటికి ఒక కథ గుర్తొస్తుందమ్మా. ప్రియురాలు నీ తల్లి గుండె కోసుకురమ్మంటే ఆ కొడుకు తల్లిని చంపి గుండె పట్టుకుపోతుంటే కాలికి రాయి తగిలి అమ్మా అంటే చేతిలో నా తల్లి గుండె జాగ్రత్త నాయన చూసుకొని వెళ్ళు అని జాగ్రత్త చెప్పిందంట. ఈ కథకి నీ కన్నీళ్లకి సంబంధం లేదా చందు? డాడీ ఏంటి, నేను చందు అనగానే ఒక్క క్షణం నీ గుండె ఆగినంత పనైందా? నేను నీలాగే నిన్ను కూతుర్లా చూసుకునే తండ్రినే కదా. ఎందుకమ్మా ఈ నాటకం? ఎంతకాలం నీ బిడ్డకి నువ్వే కన్న తల్లివనే నిజాన్ని దాస్తావు? వాడి జీవితం సర్వనాశనం అయిపోయాక అప్పుడు చెప్తావా నువ్వే కన్న తల్లివి అని? నిజాలు దాచడం వల్ల ఒక ప్రయోజనం ఉండాలి. నిజాలు దాచడం వల్ల జీవితాలు నిలబడాలి. నిజాలు దాచడం వల్ల ఎన్నో సమస్యలు తీరాలి. కానీ నువ్వు దాచే నిజం వల్ల ఎంతమంది ఎన్ని సమస్యల్లో కొట్టుకుపోతున్నారో, ఎంతమంది భరించలేని బాధని పంటి బిగునే దాచుకొని తల్లడిల్లిపోతున్నారో నీకు తెలుసా? నువ్వు నిజం దాచడం వల్ల నీ కొడుకు చిన్న ఎలా అయిపోతున్నాడో తెలుసా? నీ భర్త రాజా ఎంత నరకం అనిపిస్తున్నాడో తెలుసా? చివరికి నీ కన్న తండ్రైన నేను ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నాను నువ్వు తెలుసుకున్నావమ్మా. డాడీ చెప్పమ్మా, ఇంకా కూతుర్లాగే ఉండిపోతావా? లేక ఈ తండ్రి కోసం కన్న కూతురుగా బయటపడతావా? చెప్పు చందు, చెప్పమ్మా. డాడీ డాడీ నేను చందునని మీకెలా తెలుసు? ఎందుకు తెలీదమ్మా? నన్ను చూసిన క్షణంలో నీ కళ్ళల్లో కనిపించే ఆ ఆరాధన చెప్పదామ్మా నువ్వే చందువని? రూపం మారితే కళ్ళు గుర్తుపట్టవేమో కాని నా మనసు గుర్తుపట్టలేదా? నా కూతుర్లా ఉన్నావనుకున్నాను కాని నువ్వే నా చందువని నీ నోటితో నువ్వు చెప్తుండగా నేను విన్నానమ్మా. ఇప్పుడొచ్చి నేను బతికే ఉన్నాను, ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని కరుణగా తిరిగొచ్చానని
మా డాడీకి చెప్తే ఇలా తట్టుకుంటాడు. ఆ మాటే హాస్పిటల్లో చావు అంచెల మీద నిలబడ్డ నాకు కొత్త ఊపిరి పోసింది. ఆ పిలిపే నా చందు కోసం నేను బ్రతకాలి అనే ఆశని పెంచింది. డాడీ, ఇంకా ఎంతకాలం అమ్మాయి నాటకం? ఎవరిని ఉద్ధరించడానికి? అవతల చిన్న జీవితం నాశనం అవుతుంటే కూడా ఇంకా ఇంకా ఈ పట్టుదల ఎందుకమ్మా? నేను చందునని చెప్పకపోవడానికి కారణం ఉంది డాడీ. అమృతయ్యగా. అమృత జీవితం పాడవుతుందని ఇటు నీ జీవితం, నీ కొడుకు జీవితం, నీ భర్త జీవితం, నా జీవితం, ఇలా ఇలా ఎంతమందిని ఏడిపిస్తావమ్మా? ఒక్క మనిషి బాగు కోసం ఇంతమంది బలి కావాల చందు? ఇది న్యాయమేనా చెప్పు? మనమందరం తెలియకుండా అమృత జీవితానికి అన్యాయం చేశాను డాడీ. తెలిసి ఆ అన్యాయాన్ని సరిదిద్దకపోతే ఎలా చెప్పండి? నిజం చెప్పకపోతే అమృత సంతోషంగా ఉంటుందమ్మా. ఇప్పుడు అమృత సంతోషంగా ఉందా చెప్పు? నిన్ను రాజాని అపార్థం చేసుకుంటూ క్షణం క్షణం కుమిలిపోతుంది. నువ్వు తనకి సంతోషం ఇవ్వాలనుకుంటూనే ఎంతగానో ఏడిపిస్తున్నావమ్మా. ఇక్కడ ఇక్కడ ఎవరు సుఖంగా లేరమ్మా. కానీ నేను చందు నేను తెలిసిన మరుక్షణం అమృత బతకదు డాడీ. నేను చనిపోయాననుకుని రాజాకి అమృతకి మీరే పెళ్లి చేశారు. ఇప్పుడు నేను బతికొచ్చానని అమృతని చచ్చిపోమంటారా? మనం ఎన్ని కష్టాలు పడినా పర్వాలేదు, మన వల్ల ఎదుటి వాళ్ళు కష్టాలు పడకూడదని మమ్మీ మీరు నాకు చిన్నప్పటి నుంచి చెప్పేవారు కదా డాడీ. మర్చిపోయారా? కానీ నీ జీవితం ఇలా అయిపోతుంటే నేను తట్టుకోలేనమ్మా. చిన్న పరిస్థితి ఏంటి? వాడి భవిష్యత్తుని చాలా వరకు మనమే నాశనం చేశామమ్మా. ఈ రోజు నా మనవడిగా, రాజాకి వారసుడిగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా బ్రతకాల్సిన వాడు ఈరోజు భార్గవి చేతిలో కీలుబొమ్మయ్యాడు. ఇంకా ఇంకా ఎంతకాలం అమ్మాయి నరకం? అది నిర్ణయించాల్సింది దేవుడే డాడీ. ఎందుకంటే నన్ను బతికించి ఎన్ని సమస్యలకి కారణమయ్యాడు. ఇది ఆయన పరిష్కరించాల్సిన సమస్యే కానీ దీనికెవరూ సమాధానం చెప్పలేరు డాడీ. ఆ దేవుడు కరుణించేదెప్పుడు? నీ కష్టాలు తీర్చేదెప్పుడు? కలిసొచ్చే కాలం కోసం కన్నీళ్లతో ఎదురు చూస్తూ ఉండాల్సిందేనా? ఈ ఎదురుచూపులు నాకు అలవాటైపోయాయి డాడీ. కాళ్ళు తడిస్తే నీళ్ళలోకి దిగుతున్నామని తెలుస్తుంది, భయం మొదలవుతుంది. గుండెల దాకా దిగాక బతకడం కష్టమేమో అనిపిస్తుంది. కానీ నేను నిండా మునిగిపోయాను డాడీ. ఇక భయం లేదు. ఆ దేవుడికి విసుగొచ్చి నన్ను లాగుతాడో లేక అలాగే నీళ్ళలోకి తోసేస్తాడో ఆయన ఇష్టం. మనం కేవలం నిమిత్త మాత్రులం డాడీ, అంతే. చాలా కాలం ఈ ఫోటోని చూసి నువ్వు నాతో మాట్లాడుతున్నట్టే అనుకునేవాడినమ్మా. నువ్వు రూపం మార్చుకొని వచ్చి నా ముందే ఉన్నావని తెలిసినప్పటి నుంచి ఈ ఫోటోకి దండ వేయలేక, నిజాన్ని దాచుకోలేక కుమిలిపోయేవాణ్ణి.
ఈరోజు అన్ని అడ్డంకులు తొలగిపోయాయమ్మా. గతం తాలూకు విషాదం గుర్తుకు రానియకుండా దీన్ని శాశ్వతంగా దాచేస్తానమ్మా. కళ్ళ ముందు కనిపించి ఈ చందుని నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానమ్మా. డాక్టర్ గారు, ఆయనకి ఎలా ఉంది? ఇప్పుడే స్పృహలోకి వచ్చారు. వెళ్ళి మాట్లాడండి. ఎక్కువ ఎమోషన్ కాకుండా చూడండి. అలాగే డాక్టర్. ఇట్స్ ఓకే. నేను వెళ్ళి మాట్లాడొస్తాను. అలాగే సార్. మీరు ఇక్కడే ఉండండి. అలాగే సార్. మూర్తి గారు, ఎలా ఉంది? పర్వాలేదు రాజా, ఇప్పుడు కాస్త నెమ్మదిగానే ఉంది. అసలు ఏం జరిగింది మూర్తి గారు? మనం పబ్లిసిటీకి పెట్టించిన ఫ్లెక్సీల మీద ఆ భార్గవి తన వెంచర్కి సంబంధించిన ఫ్లెక్సీలు అతికిస్తుంది. పోటీ అంటే ఆరోగ్యకరంగా ఉండాలి గాని ఇలా ఒకరినొకరు దెబ్బ తీసుకునేలా ఉండకూడదు. మీరు చేస్తున్న పని తప్పు అని చెప్పారు రాజా. అంతే. ఆ భార్గవి చిన్నాన్ని పంపించి ఎంత గొడవ చేసింది. ఆ చిన్న ఎంత గొడవ చేశాడో తెలుసా రాజా? వాడికి ఎంత సాయం చేస్తుంటావు నువ్వు? అలాంటిది కనీసం ఆ కృతజ్ఞత అయినా ఉండాలి కదా. అవేం లేవు రాజా వాడికి. నేను పెద్దవాడినని నా వయసుకైనా గౌరవం ఇవ్వకుండా చేయి చేసుకున్నాడు. భార్గవి చేస్తున్న పనుల గురించి నాకు చెప్పాల్సింది కదా మూర్తి గారు. అనవసరంగా మీరెందుకు ఇన్వాల్వ్ అయ్యారు? ఆ భార్గవి సంగతి నేను చూసుకునేవాడిని కదా. ఇలాంటి చిన్న చిన్న విషయాలు నీదాకా ఎందుకు లేని వదిలేశాను రాజా. నువ్వు వెళితే గొడవలు మరింత ఎక్కువ అవుతాయని నేనే మాట్లాడాను. ఆ భార్గవి మాటలతో వినే మనిషి కాదు అని తెలీదా మూర్తి గారు? సరే, జరిగిందేదో జరిగిపోయింది. పోలీసులు వస్తే చిన్న మీదేం చెప్పకండి. ఏంటి రాజా నువ్వు అనేది? అవును మూర్తి గారు, ఇదంతా చేయించింది భార్గవి కదా. మధ్యలో చిన్నాన్ని అరెస్ట్ చేస్తే మాత్రం మన కొరిగేదేముంది? కానీ వాడు పొగరు అనచాలి కదా రాజా. ఈ రోజు వాడిని వదిలేస్తే రేపు ఏదైనా చేస్తాడు. అలాంటి వాడిని ఎలా? వదిలేండి మూర్తి గారు, వాడిదేముంది? ఆ చిన్న మన స్టాఫ్ అందరి ముందు నన్ను కొట్టాడు రాజా. అందరి ముందు చాలా అసహ్యంగా మాట్లాడాడు. వాడు కొట్టింది నన్ను కాదు, నిన్ను నీ కంపెనీని అవమానించాడు. అలాంటి వాడిని ఎలా వదిలేస్తావు? అసలు ఆ భార్గవి చిన్నాన్ని చూసుకుని రెచ్చిపోతుంది. చిన్నాన్ని కంట్రోల్ చేస్తే ఆ భార్గవి పొగరు కూడా అడిచినట్టు అవుతుంది. నిజమేనండి, కానీ చిన్న అమాయకుడు. ఆ భార్గవి మాటలు విని ఏదో అలా చేశాడు, కానీ స్వతహాగా చాలా మంచివాడు. ఈ రోజు వాడు చేసింది తప్పే కాదన్ను, కానీ అంతకు ముందు మనకి చాలా సహాయం చేశాడు. అనుని కాపాడాడు. అమృత హాస్పిటల్ పరువు పోకుండా చూశాడు. ఏదో ఒక తప్పును పట్టుకొని వాడు చేసిన మంచితనాన్ని ఎలా మర్చిపోతాం చెప్పండి? అందుకే ఈసారి క్షమించి వదిలేయండి. నువ్వేనా రాజా ఇలా మాట్లాడుతుంది? నా మీద చేయి చేసుకున్నావని వదిలేయమని అంటున్నావా? అది కాదు మూర్తి గారు. ఇప్పటిదాకా నేను నీకు తండ్రి లాంటి వాడిని అనుకున్నాను రాజా. కానీ నీ దగ్గర పనిచేసే స్టాఫ్ని మాత్రమే అని ఇప్పుడే తెలుసుకున్నాను. నా ఉద్దేశం అది కాదు మూర్తి గారు. పర్వాలేదులే రాజా, వాడు కొట్టింది దాన్నేగా. ఇంతకు ముందు దాకా వాడు చంద్రలేఖ కన్స్ట్రక్షన్ కంపెనీ మీద చేయి చేసుకున్నాడు అనుకున్నాను. కానీ మూర్తి అని ఒక మామూలు ఎంప్లాయీ మీద చేయి చేసుకున్నాడని ఇప్పుడు అర్థమైంది. మీరు అలా ఫీల్ అవ్వద్దు మూర్తి గారు. చిన్నాని నేనేమీ వెనకేసుకుని రావడం లేదు. వాడి తప్పుల్ని ఈ ఒక్కసారికి వదిలేద్దామంటున్నాను. అది కూడా వాడు గతంలో మనకి చేసిన మంచిని చూసి, అంతే. అలాగే రాజా, నువ్వేం చెబితే అదే చేస్తాను. నీ మాట నేను ఎప్పుడూ కాదనలేదు, ఇప్పుడు కాదన్నావు. అలాగే చేస్తాను.
అంకుల్ అంకుల్ రారాజా కూర్చో. కరుణ ఇంట్లో ఉందా? కరుణ? అదే చిన్న మూర్తి గారితో గొడవ పడ్డాడు కదా, ఆఫీస్ స్టాఫ్ తన మీద కేసు పెట్టారు. నేను మూర్తి గారితో మాట్లాడి కేసు విత్డ్రా చేయించాను. ఇక చిన్నకే ప్రాబ్లం లేదు. ఆ విషయం తనకు చెప్దామని వచ్చాను. పాపం చిన్న మీద కేసు పెట్టారు అనేసరికి కరుణ చాలా బాధపడింది. సొంత కొడుకులా చూసుకుంటుంది కదా చిన్నాని. నువ్వు కూడా అలాగే చూసుకుంటావు కదా రాజా? అంటే మంచి మనిషి అని అభిమానిస్తాను అంకుల్, అంతే. అంతకంటే ఇంకేముంటుంది? అంతకు మించి ఇంకేమి లేదా రాజా? నువ్వు కూడా కన్న కొడుకులా చూసుకుంటావనుకున్నాను. అదేం లేదని తేల్చేశావు. అది నిజమో కాదో నీ భార్య చందుని అడిగి తెలుసుకుందామా? అమ్మ చందు, మాట్లాడు రాజా. తన కరుణ కాదు చందు అని నాకు తెలిసిపోయింది. తను నీలాగే నా దగ్గర నిజం దాచిందిలే రాజా. ఇద్దరే కదా మొండివాళ్ళు. నా అల్లుడు శ్రీరామచంద్రుడని నేను చాలా గట్టిగా నమ్మేవాణ్ణి. అలాంటి మనిషి కరుణతో ఎందుకంత చనువుగా ఉంటున్నాడా అని అప్పుడెప్పుడో అనుమానించేవాణ్ణి. కానీ దానికి అసలు కారణమేంటో నాకు తర్వాత తెలిసింది. ఎంతకాలం ఈ రహస్యం దాచిపెడతారనుకున్నాను. కానీ ఎంతకాలమైనా బయట పెట్టారని తెలిసి నేనే బయట పెట్టాల్సి వచ్చింది రాజా. అంకుల్ అది చెప్పు రాజా, ఇలా ఎంతకాలం ఈ నిజాన్ని దాస్తారు? తప్పట్లేదు అంకుల్. ఎందుకయ్యా? అమృత కోసమేగా. అమృత ఏమైపోతుందోనని మీరు ఆలోచించారు. మీరేమైపోతారని నేను భయపడుతున్నాను. మనం ఏమైనా భరించగలం డాడీ, కానీ అమృత తట్టుకోలేదు. 25 ఏళ్ళు భర్తకు దూరమైనా నేను భరించాను. కన్న బిడ్డకి దూరమైనా బతకగలిగాను. కన్న తండ్రి ఎదురుగా ఉన్నా నేనెవరూ చెప్పకుండా దాచగలిగాను. కానీ అమృత పరిస్థితి అలా కాదు డాడీ. ఈయన మీద విపరీతమైన ప్రేమను పెంచుకుంది. ఈయన నాతో మాట్లాడుతూనే తట్టుకోలేకపోయింది. అలాంటిది రేపు నేను చందులని తెలిస్తే వద్దు డాడీ, ఊహ కూడా అందడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిజం మనల్ని దాటి బయటికి రాకూడదు. కానీ భార్గవికి తెలిసిపోయింది చందు. తను ఏ క్షణంలోనైనా ఆ నిజాన్ని బయట పెడుతుంది. తనేం చెప్పినా మనం బయట పడినంత వరకు అమృత నమ్మదండి. అందుకే కోపంలో అయినా బాధలో అయినా ఈ నిజం బయటికి చెప్పకండి ప్లీజ్. అయితే మనం ఇంకా నటిస్తూనే జీవితాన్ని నడిపించాలి, అంతేనా? మీరలా నిర్ణయించుకుంటే అంతకంటే ఏం చేయగలం? కానీ చిన్న పరిస్థితి ఏంటో చెప్పండి. వాడు ఏ పాపం చేశాడని మీరింత శిక్ష విధిస్తున్నారు? మీరే చెప్పండి. అమ్మ, నాన్న, తాత, చెల్లి అందరూ ఉన్నాం. కానీ ఎవరం వాడికి ఏమవుతామో చెప్పం కూడా. కనీసం మనం అందరం ఒకరికొకరు తెలుసుకున్నాం. వాడికి ఆ అదృష్టం కూడా లేదా? దేనికైనా సమయం రావాలి డాడీ. వాడికి నిజం తెలిసే పరిస్థితి వస్తే అదే దేవుడి నిర్ణయం అయితే అప్పుడు చూద్దాం.
అయితే అప్పటిదాకా వాడికి నిరీక్షణ తప్పదన్నమాట. ఏమి జీవితాలమ్మా మనవి. చూసావా సందీప్, చిన్న తన కొడుకే అని రాజా ఎలా ఒప్పుకున్నాడు? అసలు అతనెందుకు ఒప్పుకున్నాడు? ఎందుకు ఒప్పుకోడు? చిన్న రాజా ఆఫీస్కు వెళ్ళాడు, మూర్తి గారిని కొట్టాడు. ఆఫీస్ స్టాఫ్ అందరి ముందు ఎంత హంగామా చేయాలో అంతా చేశాడు. కానీ రాజా ఏ యాక్షన్ తీసుకోలేదు. గురువు లాంటి మూర్తి గారు దెబ్బలు తగిలి హాస్పిటల్ పాలైనా పట్టించుకోకుండా పాపం చిన్నాను వదిలేద్దాం మూర్తి గారు అని ఉచిత సలహా ఇచ్చాడు. దీన్ని బట్టి మనకర్థమైందేంటి? నీకర్థమైందంటే చెప్పు చాలు. ఏముంది, చిన్న నా కన్న కొడుకు కాబట్టి వాడి మీద ఎలాంటి కేసులు పెట్టొద్దు అని చెప్పాడు. అలా చెప్పాడా? చెప్పకుండానే చెప్పాడు. చెప్పాడంటావు, మళ్ళీ చెప్పకుండా చెప్పాడంటావు. ఏది కరెక్టు, ఏది తప్పు? ఏది చెప్పాడు, ఏది చెప్పలేదు? నన్ను కన్ఫ్యూజ్ చేయకు భార్గవి. నా దశలే కోడి బుర్ర ఇంతే ఉంటుంది. నీకు మొగుడుగా మారాక అది కూడా పనిచేయడం మానేసింది. కాబట్టి కాస్త క్లియర్గా చెప్పు. పిచ్చి సందీప్, ఆ రాజా కోసం గాలం వేశాను. ఆ గాలానికి చిక్కి రాజా బయటపడాలి అనేదే నా టార్గెట్. నేననుకున్నట్లుగానే చిన్నాని రెచ్చగొట్టి పంపించాను. అదే ఇంకొకరైతే రాజా ఊరుకునేవాడా? కేసులు పెట్టి లోపల తోయించేవాడు. కానీ ఆ పని చెయ్యలేదు అంటే ఏంటి అర్థం?